ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 12వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్న, మహారాజా, ఆ కర్ణుడు యుద్ధం చేయకుండా చేతిలో శాపబాణాలను పట్టుకొని ద్రుపదుడు నా రథమును విరగొట్టినని ఇట్లా విచారం చేస్తున్న సమయమందు కాని కురు వీరుడు కర్ణుననే వ్యాజంబేమి రథములమితము గలవు మనసందు సంశయింపక తునుముమి పాండవుల మిత్ర తూర్యము చాత. మహారాజా, వ్యాజ్యంతో ఉన్నటువంటి ఆ కర్ణుని చూసినటువంటి ఈ దుర్యోధనుడు కర్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణ, నువ్వెందుకు విచారం చేస్తావు, నువ్వు ఎందుకు అనుమానపడతావు, మనకెన్నో రథాలు ఉన్నాయి, అది పోతే పోని, కానీ పాండవులను మాత్రం నువ్వు తప్పకుండా ఇలా సంహరించాలని ఆ కర్ణునితో దుర్యోధనుడు అన్నాడని ఈ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. నీవే నా జయకర్తవు భావంబులు నమ్మినాను భానుకుమార, వేవేగము ఎక్కి రథమును ఈ వేళ పాండుపుత్రుల ఇలపై కూల్చు. మిత్రమా కర్ణ, నాకు జయమును ప్రసాదించేటి వాడివి నువ్వే, ఎవరితోటి ఆ పని కానే కాదు. నువ్వు ఎట్లన్నా చేసి నాకు జయమును సమకూరుస్తావని నేను ఇట్లాంటిగా నీ మీద నమ్మకంతో ఉన్నా. ఎక్కువ ఆ రథంను ఎక్కి ఆ పాండుకుమారులను, ఆ పాండవులను సంహరించు అని ఆ కర్ణంతో దుర్యోధనుడు అన్నాడు. అనగను భానుకుమారుడు కని చేరే సైన్యమందు కాలుని భంగి ఘనవీరుడు భీమసేనుడు అనవుగా సముఖము వస్యపుడిట్లని. ఎప్పుడైతే ఈ దుర్యోధనుడు కర్ణునితో వేడుకున్నాడో నాకు జయమును ప్రసాదించని అనేసరికి అప్పుడు ఆ కర్ణుడు శాపబాణాలను తీసుకొని యమధర్మరాజు వలె ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయం లోపల వీరాది వీరుడు భీముడు కర్ణునికి ఎదురుపడ్డాడు. బలుని రీతిగా దురమున సేలుగా పోరేవు గాని శరలాగవము నీలోన లేదు చూచితే కాలుడనా సముఖమునకు రాకుమిలా. భీమా, నువ్వు బలవంతున్నని ఈ యుద్ధరంగం లోపల నువ్వు యుద్ధం చేస్తున్నవే కానీ నీతోటి బాణాలేసుడు మాత్రం కాదు. నేను ఈ యుద్ధరంగం లోపల యమధర్మరాజు మాదిరిగా నువ్వు నా ముందరికి వచ్చేవు సుమా, నువ్వు నా ముందరికి వచ్చి యుద్ధం చేయకు, నాతో యుద్ధం చేయకు, నీతోడు కానే కాదు, నీకు బాణం వెయ్యనే రాదు, నువ్వు చాలా బలవంతుడివే, నువ్వు గుద్దటానికి ఆ గదను బట్టి కొట్టడానికి పనికి వస్తవేమో కానీ బాణం మాత్రం వెయ్యలేవు, నువ్వు నా ముందరికి రానే రాకని ఆ భీముణ్ణి ఈ కర్ణుడు అన్నాడు. విని పార్తుండనే ద్రుపదుడు నేను విరతుని చేసే చాలా నీకు సుమాతో అనదవు సూర్యుడవనుసును మనమున సిగ్గింతలేదా మము మాట్లాడ. భీముని అన్న మాటలు ఈ అర్జునుడు విని అర్జునుడు అంటున్నాడు, కర్ణ, నీకేమన్నా సిగ్గున్నదా లేదా? ఇప్పుడిప్పుడే కదా ఆ ద్రుపదరాజు నీ యొక్క రథమును ముక్కలు ముక్కలుగా చేసిండు, నేనే సూర్యుడినని ఇక్కడ నిక్కుసు మాట్లాడుతున్నావా? ఎక్క మాట్లాడుతున్నావు నువ్వు, మాట్లాడకు నువ్వు, మమ్మ నానక మాట అని ఈ అర్జునుడు కర్ణుని అన్నాడు. నమ్ము నా వాక్యము రణమందు, నమ్ము నా వాక్యము రణమందు సమ్మతము నా బలికెదాయిందు. సుతపుత్ర నీవు భూతల మందు నా చాత జచ్చేవని ఇందు
విధి వ్రాసేను నొసాలందు సుతపుత్ర నీవు భూతల మందు. కర్ణ, నా మాట విను, నా మాట నమ్ము, నేను చెప్పే మాట నిజమైన మాట చెప్తున్నాను నీకు. ఆ బ్రహ్మదేవుడు నీ నొసలు అందు రాసిండు. అర్జునుని చేత యుద్ధ రంగము లోపల శాస్త్రమని ఇట్లాంటిగా రాసిండు. నిండుగా సభలో నిలిచియు మమ్ముల, నిండుగా సభలో నిలచియు మమ్ముల చెండులనుసును నోట పలికిన పలుకులు పలామిచాట నిండుగా సభలో నిలచియు మమ్ముల. ఆ నిండు సభ లోపల నువ్వు నిలబడి అన్నావు. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు పాండవులు శండులని అన్నావు. ఆ శండులు అన్న మాట ఫలితం ఇప్పుడు నీకు అనుభవంకు తెస్తా చూడని ఆ కరుణంతో ఈ అర్జునుడు అంటున్నాడు. అనుభవమౌను అందుకు నీతో, అనుభవమౌను అందుకు నీతో తెలిపేదా రణమందు సావదగా పలుక కిందు మాతో. ఆనాడు అన్న మాటలకు ఇలా దాని ఫలితం ఏమిటిదో నీకు అనుభవం లోపలికి తెస్తా చూడు. యుద్ధ రంగం లోపల నువ్వు ఎక్క మాట్లాడకని ఆ కర్ణంతో అర్జునుడు అన్నాడు. విని కర్ణుండని అర్జున అనకారణమేమి నోటాల్పుని విధము కనెదవు నా సామర్థ్యము నేను దునుముట ఏమి ఘనత ఇలలో కనగా. అర్జునుడు అన్న మాటలు విన్నటువంటి కర్ణుడు అంటున్నాడు, ఎక్కేందుకు మాట్లాడతావు అర్జున నువ్వు? నా సామర్థ్యం ఏమున్నదో ఈ యుద్ధ రంగం లోపల నువ్వు తప్పకుండా చూస్తావు. నిన్ను సంహరించడానికి పెద్ద ఘనతనా, పెద్ద కార్యమా, పెద్ద పని అనుకుంటున్నావా? చూడు నా సామర్థ్యం అని కర్ణుడు అర్జునునితో అన్నాడు. కురువీరులు బలవంతులు దరగూలిరగని తంబు దక్కిన వారు ఇరవుగా నిర్బలులైనను గురుద్రోణుడు శత్రుజయము గోరేటి వారు. కురువీరులు చాలా మంది. భీష్ముడు కూడా రణరంగం లోపల పడిపోయాడు. మరి ఇతరత్ర రాజులు కూడా సంహరింపబడ్డారు. వీళ్ళందరూ కూడా నిర్బలులు అయిపోయినప్పటికి కూడా కౌరవపక్షం నిర్బలులైతే ఆ ద్రోణాచార్యుల వారు ఎప్పుడు కూడా మీ జయమును కోరేటటువంటి వాడు. అతడు మీ జయమును కోరే యుద్ధమును చేస్తున్నాడు. ఎవరు ఏమి చేసినప్పటికి కూడా సంతాపంబున కురుపతి అంతలో తా నిలిచి బలికే అందరు వినగా మంతనమున జయద్రతుని పంతంబునగా వరైరి పరగను మహాత్ముల్. ఇట్లాంటిగా ఈ కర్ణునికి అర్జునునికి సంభాషణ నడుస్తున్నప్పుడు ఆ దుర్యోధనుడు మధ్యలో గలగ చేసుకొని ఇందరు మంది వీరాది వీరులు ఉండి కూడా ఆ జయద్రథుని ఏ ఒక్కరు కూడా కాపాడలేకపోయారు. ఎవ్వరు కూడా కాపాడలేదు. తలచిరి మనమున కుటిలము నిలిచిరి పాల్గొని నిర్వైరముతో పిలిచిరి జయద్రథుని కనుమని కలిసి వధించి తిరి మీరు కథనమందు. అందరు కూడా కుటిల భావంతో ఇట్లాంటిగా ఆ జయద్రథుని పిలిచి అర్జునుని చేత సంహరింపజేసిళ్ళు. మీరందరూ కూడా దుర్మార్గులు, దుష్టులు, కపట భావంతో యుద్ధం చేస్తున్నారు. మీరందరూ కలిసి ఆ జయద్రథుని సంహరించాలని ఆ దుర్యోధనుడు అక్కడ ఉన్న వారితో అంటున్నాడు. సనిద్రోణుని సముఖంబున అనేకురు నాయకుడు నిల్చతి క్రోధమున కనబడెను నీ పరాక్రమమును సనిపొమ్యాశ్రమకు చక్కగా నీవు. ఈ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి ముందరికి వెళ్ళి ఆయనకు దండ ప్రమాణాలు చేసి, మహాత్మా నీ యొక్క పరాక్రమం అంతా నాకు కూడా తెలిసిపోయింది. కర్ణుడు ఇప్పుడే అన్నాడు. ఆ ద్రోణాచార్యుల వారు కపట భావంతో
యుద్ధం చేసి పాండవులను దక్కించవచ్చునేమో కానీ అని ఇట్లాంటిగా అన్నాడు. నువ్వు చేసే యుద్ధం కూడా అట్లాంటిగానే ఉన్నది మహారాజా మహాత్మా. గురుదేవా, పాండవుల లోపల ఏ ఒక్కరిని కూడా నువ్వు సంవరించింది లేదు. నువ్వు యుద్ధం చేయలేకపోతే, నీతోటి కాకపోతే నీ స్థానం లోపలికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండవచ్చని ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని అన్నాడు. ఎంతానే ప్రాప్తము ఎంతోము, ఎంతానే ప్రాప్తము ఎంతోము, మునిగే మూడక్షౌ నీలిక వింతగాను జోలు 37 ఇలాగూలిరి కను మేక. వ్యాజ్యము లేదు నిత్యాయంబు, వ్యాజ్యము లేదు నిత్యాయంబు, నేనే స్వయమేగిరణంబు, ఎంత నీ ప్రాప్తము ఎంతుము. అయ్యో, నా అదృష్టం ఏమని చెప్పాలా? 3 అక్షౌనీల సైన్యము ఇప్పటి వరకు తరిగేసిన వాళ్ళు పాండవులు. 3 అక్షౌనీల సైన్యము బాయ, 37 మంది నా తమ్ములు బాయ, ఇంకా ఎందరు మంది ఓనున్నారో. వీళ్ళందరూ ఎన్ని పోయినా కానీ నాకు ఏమాత్రం అల్లారు లేదు గురుదేవా. ఇది యుద్ధం మాత్రం మీతోటి చేయడం కాదు, నువ్వేం సంవరించవు అదేం కాదు నా పోదు. నేనే స్వయంగా వెళ్ళి ఆ పాండవులను సంవరిస్తా అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అన్నాడు. చేసేదారిపు సంవారము చెవిటికి, చేరేదా మోక్షము కన్నా, వాసిగా మిమ్ముల ఎంత వేడిన వసూదీసులు ఎవరన్నా, పాండవులను దునిమేటి వారు కరణాయితులెవ్వరూ లేరు, చేసేదారిపు సంవారము. నేను ఎంత చెప్పినా కానీ మీ చెవికి ఎక్కడం లేదు నా మాట. ఆ పాండవులను నేనే సంవరిస్తా, లేదా నేను మోక్షం కన్నా వెళ్తా. దుర్యోధనునికి జయం కలగాలని ఏ ఒక్కడు కూడా ఇక్కడ పోరేటివాడు ఎవ్వరు కూడా లేరు అని ఆ ద్రోణాచార్యుల వారితోటి ఈ దుర్యోధనుడు అంటున్నాడు. ఎంత నీ ఆత్మ శాంతి చేతు, ఎంత నీ ఆత్మ శాంతి చేతు, విభ్రాంతి పొందితి నేడు, పంతమున కనుపించ ప్రాణము ఎంతగా నీకు పాల్గొనుడు, లక్ష్యమాయా మనసందు, లక్ష్యమాయా మనసందు, అనావుగా దళచితే క్షణమందు, ఎంత నీ ఆత్మ శాంతి చేతు. నా మనసును నేను ఎంతకని నిభాయించుకోవాలా, ఇప్పుడు కాకపోయినా రేపన్నా సంవరిస్తాడేమో ఈ ద్రోణాచార్యుల వారు అని ఇట్లాంటిగా నేను అనుకుంటున్నా. కానీ నువ్వు చేసేది ఏమిటి? నువ్వు కపట భావంతో యుద్ధం చేస్తున్నావు. పాండవులను దక్కించాలన్న భావనతోటి నీ మనసు లోపల ఇదొక లక్ష్యముగా ఉన్నది, అలా నువ్వు రక్షించాలన్న భావనతోటి నువ్వు యుద్ధం చేస్తున్నావు మహాత్మా అని ఆ ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడు అన్నాడు. జయమౌ నిశ్చయామి వాక్యంబు, జయమౌ నిశ్చయామి వాక్యంబు, జగతిలో అపారాదంబు, ఆయను విను గురురాయ, ఆయను విను గురురాయ, మీ కృపాయను ఇలా సత్యంబు, మనసందోన నిలుపు దయాల, మనసందోన నిలుపు దయాల, కని శౌర్యము ఉంచిన వ్యాల, మనసందోన నిలుపు దయాల. ఒకవేళ ఈ దుర్యోధనునికి జయము కలగాలన్న భావనతో నువ్వు ఇంత యుద్ధం చేసిన పడితే ఇప్పటికీ మనకు జయము కలుగుతుండే, పాండవులందరూ కూడా సంవరింపబడుతుండ్రి, నాకు జయం కలుగుతుండే. నీకు ఆ భావన లేనే లేదు. నేను చెప్పే మాట నీ మనసు లోపల ఉంచుకొని నువ్వు యుద్ధం చేయు అని ఆ
ద్రోణాచార్యుల వారితోటి దుర్యోధనుడు అన్నాడు, సేనాపతివై నీకు అభిమానము ఏమాత్రమైన నీకు మరి లేదాయ, నేననే ముచ్చటలెల్లా ధ్యానానకు తెచ్చుకోండి దేవ త్వరగా. నేననేటటువంటి ముచ్చటలన్నీ కూడా నువ్వు నీ మది లోపలికి తెచ్చుకొని నువ్వు యుద్ధం చేయి. నువ్వు మనసు పెట్టి యుద్ధం చేస్తే ఈ పాటికి మనకి ఎప్పుడో జయము కలుగుతుండే. అట్లా చేయకు మహారాజా, దయచేసి నువ్వు యుద్ధం చేయి చక్కగా, దుర్యోధనుడికి జయము కలగాలన్న భావనతో యుద్ధం చేయు అని ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అంటున్నాడు. ఆచార్యుడవని నమ్మిన దాసినావు పరాక్రమమెల్లా ధర్మము కాదు, యోచన రిపు జయము ఓరుట నీచనాకు జయము కాదు నిశ్చయమనగా. గురుదేవా, నువ్వు విద్య చెప్పిన గురుదేవునివని నువ్వు తప్పకుండా యుద్ధం చేసి మాకు జయమును ప్రసాదిస్తావని నేను ఇట్లాంటి భావనతోటి ఉన్నా. నీతోటి యుద్ధం చేయడం కాదు, నువ్వు ఎదుటి వాళ్ళకు అంటే పగవారికే జయం కలగాల, పాండవులకే జయం కలగాలన్న భావనతో యుద్ధం చేస్తున్నావు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరిని కూడా నువ్వు సంవరించింది లేదని ఆ ద్రోణాచార్యుల వారితోటి ఈ దుర్యోధనుడు అంటూ ఈ మాట నిశ్చయమాని ఇట్లాంటిగా అన్నాడు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. కురునాథుని వాక్యము విని మరి ద్రోణుడోర్వలేక మహాక్రోధమునా నరవరులినగను పూప దురహంకారమున మమ్ము దూషించెదవా. ఆ దుర్యోధనుని మాటలు విని ఈ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడు అంటున్నాడు, నువ్వు ఎందుకోసం మమ్ము ఇట్లాంటి అహంకారంతో నువ్వు మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు, అట్లా తిట్టకు, ఇది మంచి పనేనా, ఇట్లనే అనుడా అని ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుని అన్నాడు. ఫలమేమిక నిన్ను బహున ఇలలో విజయునితో పూరి ఎదిరించుటకు, బలవంతుడేడి చూడగా కలనైన నీకు జయము కలుగదు భూపా. మాటి మాటికి నీతో అన్నదానికంటే సపరేట్గా యుద్ధం చేసింది నేను. ఆ అర్జునుడిని ఈ యుద్ధ రంగం లోపల ఎదిరించడానికి శక్యమైనటువంటి వాడు ఎవడున్నాడు, ఎవరు ఎదిరించేటోడు ఉన్నాడు? అర్జునుడిని ఎదిరించేవాడు ఈ యుద్ధ రంగం లోపల ఏ ఒక్కడు కూడా కనిపించాడు, లేడు కూడా. బలవంతుడు అనేది లేడు. కళ లోపల కూడా అలా మీద గెలుస్తా అన్న భావన మాత్రం నువ్వు తీసేసుకో. ఈ యుద్ధం లోపల నువ్వు అసలు గెలవని ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుని అన్నాడు. దుర్వాసానాని మనసందు దుర్వాసానాని మనసందు సర్వజ్ఞులు మెచ్చారెందు దుర్వాసానాని మనసందు. దుర్యోధన, నీ లోపల కోరిక ఉన్నది, గెలవాలన్న కోరిక ఉన్నది, అది చెడు ఆలోచన ఉన్నది నీ లోపల. ఈ ఆలోచనను మాత్రం నువ్వు చేసే పనిని ఎవరు కూడా మెచ్చుకోవడం లేదు, మెచ్చుకోరు కూడా. పరవారము లేని దుష్ట వ్యాపారము, పరవారము లేని దుష్ట వ్యాపారము చేసిన ఫలము కురువరాకుడు తూరిది నిజాము. పరవారము లేని దుష్ట వ్యాపారము, ఎదురు లేదన్న భావనతోటి నువ్వు ఎన్నో ఇటువంటి పనులు చేసినావు. మరి ఇటువంటి పనులు చేసిన దానికి ఆ పనుల యొక్క ఫలితం ఇప్పుడు నీకు తెలిసేస్తుంది, తప్పకుండా అనుభవించవలసి వస్తుంది, అనుభవించని ఆ దుర్యోధనుడిని ద్రోణాచార్యుల వారు అన్నాడు. దుష్టుడు మానసతి గట్టిన వలువాలు, దుష్టుడు మానసతి గట్టిన వలువాలు పట్టి గుంజే సమాయంబు సృష్టీశ్వరుడనే వాక్యంబు దుష్టుడు మానసతి గట్టిన వలువాలు. ఆనాడు సభ లోపల ద్రౌపది యొక్క
కట్టుకున్నటువంటి వస్త్రాలను దుశ్శాసనుడు ఇట్లా తీసేసి మానభంగం చేయాలని అనుకున్నాడు. ఆ సమయం లోపల ఆ పరమాత్ముడు అన్న మాటలు అందరు విన్నారు కదా. విన్నారు భూపతులన్నారు సకలము, విన్నారు భూపతులన్నారు సకలము, అన్యదాగాదా మాట పాండవులకు జయమౌట, విన్నారు భూపతులన్నారు. ఆ పరమాత్ముడు అన్న మాటలు ఆ సభ లోపల అందరూ రాజులందరూ కూడా విన్నారు. తప్పకుండా ఆ పరమాత్ముడు అన్నట్టు మాదిరిగానే వాళ్ళకే జయమవుతుంది, కానీ నీకు జయం కాదురా అని ఆ దుర్యోధనుని ద్రోణాచార్యుల వారు అన్నాడు. దురితాత్ములాను దును మాను ధరను, దురితాత్ములాను దును మాను ధరాను, నరనారాయణు లిందు హరే పార్థుడు వినూరనమందు, దురితాత్ములను దునుమాధరను. దుర్మార్గులను దుష్టులను సంవరించటానికి ఆ నరనారాయణులుగా అవతరించినటువంటి వాళ్ళు ఎవరంటే ఆ పరమాత్ముడు అర్జునుడు. తప్పకుండా దుర్మార్గులను సంవరిస్తారు. అలాని దుర్యోధనుడితోటి ఈ ద్రోణాచార్యుల వారు అన్నారని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. పరమాత్మ భక్త రక్షణ ధరలోపల చేసే కొరకు దశ రూపములు నరనాయక ఎత్తినాడని మరి తెలుపగ వినక భూపా మహాత్ములిచట. దుర్యోధన ఆ పరమాత్ముడు భక్తులను రక్షించటానికి 10 అవతారాలను ఎత్తిండు. ఎంత చెప్పినా కానీ నువ్వేమన్నా విన్నావా? ఎవరన్నా విన్నారా? ఇట్లాంటిగా ఎత్తిళ్ళు అవతారాలు ఎత్తిళ్ళు అని చెప్పినా కానీ నువ్వేమన్నా ఇంటివా? ఈ మాటను వినలేదు కదా. మరి అడగాక మైత్రేయ విదుర వ్యాసులు దాత్రీసులు నీకు చాలా దయతో వచ్చి రాత్రింబవలును తెలిపితే నీకే మాత్రము మనసు మరలదాయను భూపా. అటుగాక మైత్రేయ మహర్షి, విదురుడు, వ్యాసులు, రాజులు వీళ్ళందరూ కూడా నీ దగ్గరికి వచ్చి రాత్రింబవలు నీకు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికి కూడా నీ మనసు మాత్రం ధర్మ మార్గం మీదకి మరలనే లేదు. నువ్వు యుద్ధంనే కాంక్షించి యుద్ధంనే పెట్టుకున్నావు. నీ పాపముతో మాకి ఆపద ప్రాప్తించెనోట నా ఫలమేమి భూపాల వినుమి నా శబదము దీపింపగ కౌశమైతే దియ్యను నేడు. నువ్వు చేసిన పాప ఫలితాలను మేము అనుభవించవలసి వస్తున్నది. మాకు ఆపదలు కలిగినాయి, మేము ఇట్లాంటిగా అని లాభం కూడా లేదు. నా శబదం విను, ఇవాళ మాత్రం నేను కౌశం తీయనే తీయ. శరశాపం విడువ కరమున నరనాదులకాగ్నివ్వ నరుగుట కొరకై ధరగూల్చెద సకల వీరుల పరలోక నివాసునవుదు పాయక తుదకు. ఇవాళ మాత్రం చెరశాపాలు శాపబాణాలను నేను అవిటిని కింద పెట్టనే పెట్ట అంటే నేను యుద్ధం చేసుకుంటానే చేరతా. వీళ్ళందరికీ ఆజ్ఞ ఇవ్వటానికి వెళ్తున్నాను, వెళ్ళి అందరిని కూడా సంవరిస్తా, సకల వీరులను కూడా సంవరిస్తా అని ఆ ద్రోణాచార్యుల వారు ఇట్లాంటిగా ఆ దుర్యోధనతో చెప్తూ శపథం చేసిండు. సందేహము లేక తెల్పెద ఇందుల జయాపజయంబు ఈశ్వర కృపను కందనమందెవ్వరి కవును ముందరగను పడును ఉండే ముఖ్యులకెల్లా. ఆ పాండవ సేనను వాళ్ళందరిని కూడా నేను సంవరిస్తా. ఒకవేళ లేకపోతే నేనే మోక్షం కన్నా వెళ్తా. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పక్క అని చెప్పి అప్పుడు ఏమంటుడు కదా, ఇదంతా కూడా పరమాత్ముని యొక్క మాయ. ఈ యుద్ధరంగం లోపల జయాపజయాలు ఎవరికి అవుతాయో ఏమో, బతికున్న వాళ్ళు తప్పకుండా చూస్తారు దుర్యోధనాన్ని ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనతో అన్నాడు. ఆచార్యుని వాక్యము విని
ఆచార్యుని వాక్యము విని కురుపతి లేచి భాస్కరితోను దోసిలి దాసి దుఃఖించి అనే ద్రోణాచార్యుల కృపాను పాండవులందు గలదు చాలా పాండవులందు గలదు చాలా ముందరగతి ఏమి దయాల ఆచార్యుని వాక్యము విని. ఆ ద్రోణాచార్యుల వారి యొక్క మాటలు విన్నటువంటి దుర్యోధనుడు కర్ణుని దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జాపుకొని అంటే దోసిలు దాసి ఏడుచుకుంటాడంటున్నాడు. మిత్రమా కర్ణ, ఆ ద్రోణాచార్యుల వారికి పాండవుల మీద లావే ప్రేమ, అలాను దక్కించాలన్న భావనతోటి ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నాడు. అలా మీద ఇతనికి చాలా ప్రేమ ఉన్నది, నేను ఏం చేయాలా, నా గతి ఎట్లవుతుందో ఏమో దయాల అని మిత్ర కర్ణ అని ఆ కర్ణంతో ఇవన్నీ మాటలు చెప్పుకుంటా ఏడుస్తున్నాడు. విపుముఖము నాతా నుండి మార్గము విపుముఖము నాతా నుండి మార్గము విజయోని కమితంబు ప్రబలుడు జయాద్రతు ప్రాణముగొనేను పరాజయ కాంక్ష నిజంబు ఆచార్యుని మనసు నాగలదు ఆచార్యుని మనసు నాగలదు పని జరసు అసత్యము కాదు ఆచార్యుని మనసు నాగలదు. కర్ణ ఆ విభుముఖం ముందర ఆ శకట విభు ముందర ఈ ద్రోణాచార్యుల వారు ఉండి ఈ ద్రోణాచార్యుల వారి అర్జునునికి అన్ని విధాలుగా సహకరించినట్టు అనిపిస్తున్నది. సహకరించిండు కూడా. ఇట్లాంటిగా ఆ అర్జునుడు జయద్రథుని యొక్క ప్రాణమును ఇట్లాంటిగా తీసేసిండని ఆ కర్ణంతో ఈ దుర్యోధనుడు అంటున్నాడు. ధీరాసురా సుకుమారా సుందరాకారా ధీరాసురా సుకుమారా సుందరాకార నీవు దయాజేసి ఆరుడిగా జయామివు శీఘ్రము అనుటింటే నిన్ను చూసి అతి ధైర్యము నున్నను ఎవరు ధరలో పాలని సరి లేరు ధీరాసురా సుకుమారా సుందరకార. ఆ పాండవులకు జయమును కలగజేయాలన్న ఉద్దేశంతో ఇంతవరకు ఆ ద్రోణాచార్యుల వారు ఇట్లాంటిగా యుద్ధం చేసాడు. కర్ణ మిత్రమా, నువ్వు దయచేసి నాకు జయమును ప్రసాదించుము. నిన్ను కోరేది ఇంతే, నా కోరిక ఇదే. ఎందరమంది ధైర్యవంతులు ఉన్నాను, వీరాది వీరులు ఉన్నప్పటికి కూడా నీ అంతటి వాడు ఎవ్వడు కూడా ఈ సైన్యం లోపల లేనే లేడు. మన పక్కన ఎవరు కూడా లేరు. నీ అంతటి వీరాది వీరుడు ధైర్యవంతుడు లేడు. నువ్వు యుద్ధం చేసి పాండవులను సంవరించి నాకు జయమును చేకూర్చని ఆ దుర్యోధనుడు ఏడుస్తూ కర్ణంతో అన్నాడు. విని కురు వీరుని ముచ్చట దినకర తనయుండు బలికే ద్విజులను రుసుల జనని జనకుల గురువుల అనవుగా దూషించరాదతి పాపమయ్యా. ఈ దుర్యోధనుడు అన్న మాటలన్నీ విన్నటువంటి కర్ణుడు అంటున్నాడు, దుర్యోధన ఇవేం మాటలయ్యా, గురువులను విద్య చెప్పిన వారిని తల్లిదండ్రులను పెద్దలను ఋషులను మునులను ఇటువంటి వారిని నువ్వు తిడతావా? అట్లాడక తిడితే పాపం తగులుతుంది. అది పాపం మాటలు నువ్వు ఇప్పుడు అన్న మాటలన్నీ కూడా. ఏమి చేసును గురుద్రోణుడెన్నగను భాగ్యవంతులు పాండవులు బాగుగాను పూర్ణ బ్రహ్మ సనాతనుడు పూర్వ పుణ్యమునను వెనువెంటనున్నాడు ముఖ్యుడదిపా. దుర్యోధన, ఆ ద్రోణాచార్యుల వారు ఏం చేస్తారు పాపం? పాండవులు అదృష్టవంతులు. మరి ఆ పరిపూర్ణ పరబ్రహ్మ ఆ పరమాత్ముడు ముఖ్యమైనటువంటి వాడు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. మరి నీకు ఎట్లా చేయగలుగుతుంది? నువ్వు ఎట్లా గెలుస్తావు? అతన్ని ఎందుకు అంటున్నావు ఆ ద్రోణాచార్యుల వారిని? అలా పుణ్యం పాండవులది, వాళ్ళు చేసుకున్న పుణ్యం అది. అక్షయతు నీరంబును
ఈ క్షితిని భంగించును గాని విజయరథంబు సాక్షాత్తు హరుడు ధ్వజమున రక్షించేటివాడు లోకరక్షకుడెంట. దుర్యోధన అర్జునుని దగ్గర ఉన్నది ఆ గాంధీవం అక్షయతునీరం ఈ సృష్టిని అంతటిని కూడా ఈ బ్రహ్మాండం అంతటిని కాల్చేస్తుంది ఆ ఒక బాణం వేస్తే. మరి సాక్షాత్తుగా ఆ ఆంజనేయ స్వామి ఆ శంకరుడు ఆంజనేయ స్వామి రూపం లోపల అతనున్నాడు. మరిగా పరమాత్ముడైతే రథం నడుపుకుంటా ఎప్పుడు ఎంబడి ఉండేటోడేనాయ. రుద్రాక్షౌ నీల బలము మే వద్దను మహారథుల చూసి వనుకును యముడు కొద్ది పరాక్రులు అటుగను సిద్ధించును జయము తుదకు శ్రీహరి కృపతోను. 11 అక్షౌనీల బలం నీది, మరి అటు చాలా తక్కువ బలం అంటే 7 అక్షౌనీలోళ్ళు. ఇప్పటికైతే 3 అక్షౌనీలు అయితే పోయినాయి. మరి మిగతా మనక్కడ వీరాది వీరులు ఎందరో మంది ఉన్నారు, వాళ్ళు అక్కడ అంతగా కూడా లేరు, ఏవో 2-3 ఇట్లాంటిగా ఉన్నారు. మరి ఆ పరమాత్ముడు అక్కడ ఉన్నదానికి తప్పకుండా ఆ పాండవులకి జయము కలుగుతుంది దుర్యోధన అని కర్ణుడు కరఖండిగా ఆ దుర్యోధనతోటి అన్నాడని ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. వెనుకొరు వారాదురా మందు వెనుకొరు వరాదురా మందు మరి నీ ప్రేమచే జేతూరనాము గరువాను రణము నందు వెనుకొరు వారాదురా మందు. దుర్యోధన ఈ యుద్ధ రంగం లోపల నీ మీద ప్రేమ చేతనే యుద్ధం చేస్తాం. యుద్ధం చేయడానికి నేనేం భయపడ లోకపాలుడు సారథి ధ్వజమున రుద్రుడు అక్షయాతు నీరాము కడు విజయారథమున పార్థుడు లోకపాలుడు సారథి ధ్వజమున. ఆ లోకపాలుడు ఆ పరమాత్ముడు అర్జునునికి సారథి అయి ఉన్నాడు. మరి ఆ రథము కూడా చిత్ర విచిత్రమైన రథమే. మరి దాని మీద పరమాత్ముడు శంకరుల వారు ఆంజనేయ స్వామి రూపం లోపల ఉన్నారు. అక్షయ తునీరము కడు మరి అర్జునుని దగ్గర అక్షయ తునీరం ఉన్నది, గాంధీవం ఉన్నది. పుణ్యుడెన్నగా దును మాదన్యుడు గణపడిరి రణమున దిక్కెబడు వినోము పుణ్యుడెన్నగా దును మాదన్యుడు. చాలా పుణ్యాత్ముడు అర్జునుడు. రథము ఉన్నది, ఆ రథమును నడిపేవాడు ఆ పరమాత్ముడే. మరి రథం మీద నా శంకరుడు శివకేశవులు ఇద్దరున్నారు. అక్షయ తునీరం ఉన్నది, గాంధీవం ఉన్నది. ఆయనను మాత్రం అడ్డుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరు కూడా లేరు అని ఆ దుర్యోధనునితోటి కర్ణుడు అంటున్నాడు. కాగను ఈశ్వరీ మాయ బాగుగా తెలియదు బ్రహ్మాదులకే మన వచ్చును ఉభాయుల మాయా కాగాను ఈశ్వరీ మాయ. ఏం చేస్తావు దుర్యోధన? ఆ పరమాత్మని అమ్మవారి మాయ అట్లాంటిగా ఉన్నది. మరి హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియకుంటున్నది అలా లీలలు. ఆ పరమాత్మని లీల ఎవరికి తెలియదు, అలా మాయ ఎవరికి కూడా తెలియదు. వీరులెల్లాను శుభమే గోరుతుదాకోను పరమాత్ముని కృపాలే కాను ఫలించునాయేమైనను విజయోనితో పౌరనాము సూరు వీరులెల్లను శుభమే గోరుతుదాకోను. వీరాది వీరులందరూ కూడా ఎవరన్నా కానీ బతికి బట్ట కట్టాలని అనుకుంటారు, విజయమును పొందాలని అనుకుంటారు. మరి పరమాత్ముని కృప లేకపోతే ఈ యుద్ధ రంగం లోపల పోవడమే తప్ప తిరిగి రావడం అన్నది ఉండరు. అతని లీల కావాల, విజయం దొరకాలన్నా కానీ అతని అనుగ్రహమే కావాల, బ్రతికి బట్ట కట్టాలన్నా కానీ అతని అనుగ్రహమే కావాల. నిజముగా చేసేదా నిర్యానశ్రములున్నవి
అతిశయాము విజయూనితో బౌరనాము. ఆ అర్జునునితోటి నిజంగానే నేను యుద్ధం చేస్తా. మరి వాళ్ళందరిని కూడా సంహరించేటటువంటి నిర్యాణాశ్రములు ఆ బాణమును వేసిన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇట్లాంటిగా సంహరింపబడతారు. నా దగ్గర అన్ని తీర బాణాలు ఉన్నాయని అంటున్నాడు కర్ణుడు. పలుకాకు ద్రోణుని మనసు, పలుకాకు ద్రోణుని మనసు పిలువు ప్రీతి వాక్యమూల, వారిని కనుగొన కాలుడు వెరుసు అతి బలాఢ్యుడు ప్రతి భీష్ముడు, ఇలా ఎవ్వడు ఎదిరించే కోరే ధైర్యుడు. పలుకాకు ద్రోణుని మనసు. దుర్యోధన, నువ్వు కఠినమైన మాటలు ఆ ద్రోణాచార్యుల వారిని ఎందుకంటివి? నువ్వు అట్లాంటిగా అనకు. నువ్వు మంచి మాట కొద్దీ ఆయనను బ్రతిమలాడి, ఆయన వీరాది వీరుడు, అతన్ని చూస్తే ఎముడేమనుకుతాడు, భీష్ముడా ఏమన్నట్టు అట్లాంటిగా యుద్ధం చేస్తాడు. పరశధరుడు అంటే పరశురాముల మాదిరిగానే యుద్ధం చేసేటటువంటి వీరాది వీరుడు. నువ్వు గురుదేవుల యొక్క మనస్సును నువ్వెందుకు చిన్నబుచ్చినవు? ఆయనను ఎందుకంటే ఇట్లాంటిగా మంచి మాటతోటి ఆయనను బ్రతిమలాడి తొలుకొని రాని ఇట్లాంటిగా ఆ కర్ణుడు దుర్యోధనుతోటి అన్నాడు. లేడిక నమ్ముడి దినము చనిపొండిక శిబిరాకనాగా, జననాయక రవి ఉదయం బాయరు లేచే ద్రోణుడనాగా, లేడిక నమ్ముడి దినము. ఆ ద్రోణాచార్యుల వారిని ఎదిరించి యుద్ధం చేసి ఆయనను ఓడగొట్టేవాడు కానీ సంహరించేవాడు కానీ ఈ ప్రపంచం లోపల ఎక్కడ కూడా ఎవ్వడు కూడా లేడు. పరశురాముల మాదిరిగా అతను ద్రోణాచార్యుల వారి మనసును చిన్నబుచ్చినవు అని ఇట్లాంటిగా మరి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి సమయం అయిపోయిందని వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత ఆ ద్రోణుడు లేచి రణవాద్యములతో మేదిని అనవుగా కంపంబునందు అతిరతులెల్ల సని నిలిచిరి బలములెల్లగొని కనుగొని కురు వీరుడప్పుడు కాలుని బాంగి. అప్పుడు తెల్లవారిన పిదప కౌరవ వీరులు పాండవ వీరులు వాళ్ళు వీళ్ళు సైన్యం తీసుకొని అక్కడికి యుద్ధభూమి లోపలికి వచ్చి నిలబడ్డారు. ఆ రణవాయిద్యాలు మ్రోగుతున్నాయి. ఆ సమయం లోపల ఈ దుర్యోధనుడు యమధర్మరాజు వలె యుద్ధరంగం లోపలికి వచ్చి నిలబడి ఉన్నాడు మహారాజాని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేశాడు. తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.